సిద్ధాంతం ఏదైతుందో మా ప్రభుత్వం ఏర్పడ్డది ఇది మా ప్రభుత్వం అనే భావన ఏదైతుందో ఏ దశాబ్ద కాలం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిండ్రో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే వీళ్ళు మన కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. అవన్నీ కూడా నేను దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలి ఒక భావనతోని ఐ వాజ్ టేకెన్ టు ఢిల్లీ. ఇదే కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మిత్రుడు శ్రీధర్ బాబు గారు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులు చేర్చుకోవడం జరిగింది. కానీ మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల్ల నీయము, మీ హక్కులకు భంగం వాటిల్ల నీయము, మీ గౌరవాన్ని నిలబెడతాము, మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. దీస్ ఆర్ ద అష్యూరెన్సెస్ వర్డ్ గివెన్ బై కేసీ వేణుగోపాల్ జీ. సరే ఎవరైనా కానీ ఏదైతుందో నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయి కింది స్థాయి కార్యకర్తలకు? వాళ్ళు ఎమ్మెల్యే స్థానం ఊహించుకుంటారు కారాళ్ళు. మనకి ఎక్కువ వాళ్ళ కోరికలు ఏముంటాయి? ఆ ఎండోమెంట్ దేవస్థానంలో సభ్యత్వం కోరుకుంటారు వాళ్ళు. ఏదో మున్సిపల్ కౌన్సిల్ స్థానాన్ని కోరుకుంటారు, ఓ ఎంపీటీసీ జడ్పీటీసీ కోరుకుంటారు, లేక న్యాయస్థానాలలో ప్రభుత్వ ప్లీడర్ ఉద్యోగాలు కోరుకుంటారా? ఇవాళ ఏదైతుందో మార్కెట్ కమిటీ చైర్మన్లు నాకు ఆశ్చర్యమే అని చెప్పి ఉంటున్నాను నేను. అలా జగిత్యాల రాయకల్ 2 మార్కెట్ కమిటీలు ఉన్నాయి మనకు. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత వారంలోపు అప్పటికే సంజయ్ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటన. నేను మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జగిత్యాల మార్కెట్ కమిటీ, రాయకల్ మార్కెట్ కమిటీ, ఈ 2 మార్కెట్ కమిటీకి సంబంధించి వాస్తవంగా ఆశావాహులు ఈ 2 జనరల్ కాబట్టి ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఇవాళ పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితులలో మనం ఐక్యంగా ఉండాలని చెప్పని అప్పుడు మా మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గారు, ఇదే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారు ఏదైతుందో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాయకల్లో ఇదే రవీందర్ రావు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదో చర్చించి ఆశావాళ్ళందరితోనే వ్యక్తిగతంగా వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి జగిత్యాలకి వెళ్ళి గంగారెడ్డి మారు అతని పేరు అధ్యక్షుడిగా, రాయకల్కి వెళ్ళి మహిపాల్ రెడ్డి, ఆ రవీందర్రావు గారు మొత్తం డైరెక్టర్లు సూచించిండే. జగిత్యాల కూడా డైరెక్టర్ అందరూ కూడా ఒక ముస్లింను వైస్ చైర్పర్సన్ అందరిని ఎంపిక చేసుకున్నాం. ఈ 2 నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం ఏదైతున్నదో స్వయంగా సీఎం గారిని సెక్రటేరియట్లో వారి ప్రభుత్వ కార్యాలయంలో కలిసి మా 2 మార్కెట్ కమిటీలు ఇవి ప్రతిపాదన అని చెప్పని ఇస్తే అప్పుడు సీఎం గారి స్పందన అదేంటని ఇంగిత్తవరు కాలేదన్నాడు. అంటే లేదు సార్, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇది జాప్యమైంది అని చెప్పి ఇవ్వగా ఆయన అక్కడనే పక్కన ఇదే వేం నరేందర్ రెడ్డి నిన్నగాక మొన్న రాజ్యసభకి ఎంపికైంది కదా, ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఉండే. ముఖ్యమంత్రి గారు అదే వేం నరేందర్ రెడ్డి గారికి పాస్ ఆన్ చేసి అక్కడి మా ముందు ఇప్పుడు లక్ష్మణ్ గుర గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు అన్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అవి ప్రకటన చేయించమన్నాడే.
అవి ప్రకటన చేయించండి ఇవి 2 అని చెప్పని వారి నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చారు. వచ్చినాయి, ఓ 4 రోజుల లోపల రిపోర్ట్స్ పోయినాయి. నేను అదే వేం నరేంద్ర రెడ్డి గారు సీఎం గారి కార్యాలయం అప్పటి ఇంకా శాసనమండలి సభ్యుడిని, వారు అమెరికా పోతుండ్రు. నేను కలవడానికి పోయి ఈ ప్రయత్నం చేస్తే సరే ఈ వాజ్ బిజీ విత్ ఈ వాజ్ అబౌట్ టు లీవ్ అమెరికా కాబట్టి నేను నరేంద్ర రెడ్డి గారిని కలిసా. సీఎం గారు మీకు ఇచ్చింది కదా ఇవి నామినేట్ అపాయింట్ చేయించమని చెప్పని అని అంటే నాదేముంది, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, ఏదో వర్డ్ స్పోకెన్ బై హిమ్, నాదేముంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, సీఎం గారు ఏ చెప్తే అది చేస్తా నేను, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. మరి ఐ డోంట్ నో వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్, why that proposals were kept pending.